ఈ 11 సంవత్సరాల ప్రస్థానంలో ఓటములే చవి చూశాడు ఆయన. గెలుపు 12వ పుష్కరంలో కాలు పెట్టిన సంవత్సరాల నుంచి ఆయనకి మొదలైంది. సో దీనికి ఏం చేయాలంటే ముందు ఎంత కాదన్నా కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఇవాళ తెలుగుదేశం లాంటి పార్టీ ఉంది, అది ఒక జాతీయ స్థాయి పార్టీకి ఎదిగి ప్రాంతీయ పార్టీగా మళ్ళీ వాళ్ళు డౌన్ సైజ్ అయ్యి ప్రాంత పరిరక్షణ కోసమే తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కన్ఫైన్ అయింది. కానీ ఇవాళ అధికారం చేజిక్కించుకోకుండా ఇంకా 21 స్థానాలకే పరిమితమైన జస్ట్ లైక్ కుమారస్వామి లాగా ఆయనైతే అక్కడ కర్ణాటకలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన ముఖ్యమంత్రి పీఠం కోసం ఖర్చు వేసినంత నేపథ్యం చూస్తూనే ఉన్నాం. బట్ వెసెస్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలు శాసించేసేంత స్థాయి ఎదుగుదల మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఏంటి పార్టీ నిర్మాణం. ఇవాళ మీరు బాలినేని గారు లేదా ఇక్కడ నుంచి తని తగిలిసిన వైఎస్ఆర్సీపీ నుంచి బ్యాచ్ వచ్చి జాయిన్ అయ్యడంతో వచ్చే యాడెడ్ ఫ్లేవర్స్ కన్నా ఇవాళ మీరు కూటమితో 11 సంవత్సరాలు 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం అన్న దగ్గర అక్కడ దామచర్ల గారు నియోజకవర్గం అది ఆయన ఎలా ఉంటుందో బాలినేనికి పోసుకుతుందో పోసుకోదో అండ్ రాబోయే రోజుల్లో జనసేన పరంగా ఆ నియోజకవర్గంలో ఎంత ఎస్టాబ్లిష్ అవుతాం ఎంత మర్జ్ అవుతాం ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఒకలా ఉంటుంది, అధికారం అనేది ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేసుకోవడానికి చాలా వెసులుబాట్లు ఉంటాయి. ఇవాళ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇవాళ ఆవిర్భావ సభలు నేను మహానాడులు కానీ లేకపోతే ఏఐసీసీ ప్లేనరీలు కానీ నేను ఆద్యంతం గమనించినప్పుడు పక్క పార్టీలను ఎప్పుడైతే మనం క్రిటిసైజ్ చేస్తూ కాలక్షేపం అన్నది నాకు తెలిసి ఏఐసీసీ సమావేశాలు కానీ వీటికి కానీ ఎక్కడ ఉండవు. బట్ ఇవన్నీ నేను చూసిన తర్వాత ఫస్ట్ టైం వీళ్ళేంటంటే జనసేన అధినాయకుడి యొక్క ప్రశంసలు పొందడానికి ఎవరు మట్టుగాళ్ళు ఎవరు ప్రయత్నం వాళ్ళు, అందులో బాలినేనటువంటి సబు సందర్భం లేకుండాను ఈ టాస్క్ ప్రకారం నాగబాబు గారు మాట్లాడింది మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇవాళ మీరు హిందీ భాష విషయం కానీ లేదంటే ఇవాళ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుంది. ఇవాళ మనం 10th క్లాస్ దాకా మీరు నేను చదివాను సార్ హిందీతో, ఎన్ని చెప్పాలి సరే ఈ మాటలు ఇక్కడతో ఆగినట్టేనా? అంటే ఆగినట్టు అంటే ఇవాళ క్రెడిట్ గోస్ టు తెలుగుదేశం, ఎందుకంటే సంయమనం పాటించున్నారు వాళ్ళ నుంచి అక్కడ డిస్ప్రపోర్షనల్ బ్లో లేదు. ఉదాహరణకి నిన్న ఏదో మీటింగ్ చిన్న చిట్చాట్ సమావేశంలో కూడా ఆ పారిశుద్ధ్య కార్యక్రమాలు వీళ్ళందరికీ వచ్చినప్పుడు కూడా లోకేష్ గారు ఈ పవనాన్న గ్లాస్ తేలేదు ఏంటని అడగడం కూడా అక్కడ సందర్భానుచితంగా ఇంకా మేము పాసిఫికేషన్లో ఉన్నాం, మాకేం పెద్ద ప్రాబ్లం లేదన్నట్టుగానే ఉన్నారు. బట్ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మొదటి ఇష్యూ ఎప్పుడు చిన్నదానిగానే స్టార్ట్ అవుతుంది సార్, చిలికి అది గాలివాన్ అవుతుంది. కానీ ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో తెలుగుదేశంకి వచ్చే